మరి నేను ఒకటే చెప్తా ఉన్నా, ఎలక్షన్స్ అనేది ప్రజాస్వామ్యబద్ధంగా జరగాల్సిన అవసరం ఉంది. అధికారులు కానీ ఎవరైనా కానీ మేము ఒకటే చెప్తా ఉన్నాం, నిష్పక్షపాతంగా ఎలక్షన్స్ జరిపించాలి. మరి పూర్తిగా ఎలక్షన్ కమిషన్ నిబంధనల ప్రకారమే మేము కూడా ఎలక్షన్లో పార్టిసిపేట్ చేస్తాం. మరి రెచ్చగొట్టేదానికి ప్రయత్నం చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు, అది మానుకోవాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా. ఏంటంటే ప్రజాస్వామ్యబద్ధంలో ఎవరినైనా ఓటు అడగచ్చు, ఎవరినైనా మన వాళ్ళైనా మా వాళ్ళ ఇంటికి వచ్చి ఓట్లు అడగచ్చు, మేమైనా పోయి అడగచ్చు. ఇష్టం ఉంటే ఓట్లు వేస్తారు, కష్టం ఉంటే మానుకుంటారు. అంతేగాని ప్రజాస్వామ్యంలో ఏదో ఇబ్బంది పెట్టి ఏదో రెచ్చగొట్టాలని ప్రయత్నం చేసే వారికి మంచి పద్ధతి కాదని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మేమైతే ప్రజాస్వామ్యబద్ధంగా పోతాం, ప్రజల్లోకి పోతాం, ప్రజలకు యొక్క మరి మేము చేసిన పనులు చెప్పుకొని మా ఓట్లు అడిగి మరి తప్పకుండా ఆరోసారి సిక్సర్ కొట్టి మరి ప్రజలందరూ కూడా ఒంగోలు నియోజక ప్రజలందరూ కూడా న్యాయం చేసేదానికి ప్రయత్నం చేస్తానని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మా ఎజెండా కూడా ఒకటే, డైలీ వాటర్ ఇవ్వాలి. దానికోసమని 350 కోట్లతో ముఖ్యమంత్రి వారు ఆల్రెడీ శంకుస్థాపన చేశారు. వర్క్ కూడా స్టార్ట్ అవుతుంది. మరి 9 నెలల్లో వర్క్ కూడా పూర్తి అవుతుంది. ఖచ్చితంగా కూడా ఒంగోలులో ప్రతిరోజు నీళ్ళు ఇచ్చే కార్యక్రమం చేపట్టడం జరుగుతుందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మళ్ళీ ఇంకా రెండోది ఏంటంటే, ఈసారి గెలిస్తే మరి ఖచ్చితంగా ఒంగోలులో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేయాలనేది మా యొక్క ఎజెండా. ఆ ఎజెండా ప్రకారమే మేము ముఖ్యమంత్రి గారితో మాట్లాడడం జరిగింది. దాదాపు ఎస్టిమేషన్ కూడా ఇచ్చాం, 400 కోట్లు అవుతుంది అన్నారు. ఖచ్చితంగా కూడా మళ్ళీ అమృత స్కీమ్లో కానీ మరి ముఖ్యమంత్రి గారి నిధులతో కానీ ఏదైనా కానీ మేము తీసుకొచ్చి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిస్టమ్ని ఒంగోలులో అడాప్ట్ చేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మరి ముఖ్యంగా అలాగే ఇల్లు పట్టాలు కూడా మేము తీసుకురావడం జరిగింది. చెప్పిన మాట ప్రకారం వాళ్ళకి కూడా ఇల్లు కట్టించే కూడా కార్యక్రమం 1 సంవత్సరం లోపల, 9 నెలలు 1 సంవత్సరం లోపల అందరికి కూడా ఇల్లు కట్టించే, ప్రభుత్వమే ఇల్లు కట్టించే కార్యక్రమం చేపడుతుందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఇవన్నీ కూడా ముఖ్యంగా పేదవాళ్ళకి మనం చేయాల్సిన అవసరం ఉంది. అట్లాగే అభివృద్ధి విషయంలో కూడా మనం చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఒంగోలు విషయంలో ఈసారి సుందరవదనంగా చేస్తామని చెప్పి కూడా మాట ఇస్తూ ఉన్నాం. ఎందుకంటే నేను చివరిసారి పోటీ చేసి ఒంగోలు మంచి చేకూర్చాలనే దృఢ సంకల్పంతో ఉన్నాను కూడా తెలియజేసుకుంటూ మరి అందరికి కూడా ప్రతి ఒక్కరు కూడా అప్పీల్ చేసుకుంటా ఉన్నాం. ఒంగోలు నియోజక ప్రజలందరూ కూడా మీరు దయచేసి వైఎస్ఆర్ పార్టీకి నాకు ఫ్యాన్ గుర్తుకే ఓటేసి గెలిపిస్తే తప్పకుండా ఒంగోలు ప్రజలు రుణం తీర్చుకుంటారని చెప్పి కూడా తెలియజేసుకుంటూ మరి అందరూ కూడా ఈరోజు ఈ ర్యాలీలో ఈ నామినేషన్కి సంబంధించిన ర్యాలీలో పార్టిసిపేట్ చేసినటువంటి కార్యకర్తలు, నాయకులకి మరి ఒంగోలు ప్రజలకి అందరికీ కూడా చేతులెత్తి నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ ర్యాలీ సక్సెస్ చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే ఎలక్షన్స్లో కూడా సక్సెస్ చేయాలని చెప్పి కూడా ప్రతి ఒక్కరిని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను.